క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దీవెన కార్యక్రమాలు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు, మీ పిల్లలు, మీ భర్త, మీ కుటుంబం దేవుని బిడ్డలారా ఆనందంగా ఉన్నారా? దేవుడు మీకు కాక ఎవరికి ఆనందాన్ని ఇస్తాడు? దేవుని బిడ్డలారా, మీ సంతోషం కొరకు, మీ కుటుంబాల ఆరోగ్యం కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండి. మీరు ఇతరులకు కనీసం ఒక 50 మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈరోజు దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో చాలామంది ప్రజలు ఆనాడు ప్రభు దగ్గరకు వచ్చేవారు. అయితే ఒక రోజున యేసు క్రీస్తు ప్రభువారిని చూచినటువంటి గలిలయులు అనేటువంటి వారు ఆయనను చేర్చుకున్నారట. ఈరోజు దేవుని బిడ్డలను మీతో చెప్పే అంశం ఏంటంటే, వారు ఆయనను చేర్చుకునిరి. చాలాసార్లు మన అందరం కూడా దేవుని బిడ్డల బంధువుల్ని, స్నేహితులని, మనకు క్షేమం కలిగించినటువంటి, మనకు నష్టం కలిగే వారిని కూడా మన ఇళ్లలో చేర్చుకుంటూ ఉంటాం. కానీ గలిలయులు యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, వారు ఆయనను చేర్చుకొనిరి అని రాయబడింది. ఎవరు వారు అంటే దేవుని బిడ్డల గలిలయులు. ఎవరు వీళ్ళు? అన్యజనులు. దేవుని బిడ్డలారా, ఈ గలిలయులు అనేటువంటి వారు గమనించినట్టు గుండ్రము అని దీనికి అర్థం. గలిలయ అనే పేరుకి అర్థం గుండ్రము అని, అంటే గుండ్రమైన ప్రదేశము అని దేవుని బిడ్డలారా ఈ గలిలయకు ఒక పేరు ఉంది. ఆ రోజున సొలొమోను గారు దేవాలయం కడుతూ ఉన్నప్పుడు హీరాము అనేటువంటి తూరు రాజుగారి దగ్గర నుంచి దేవదారు మ్రాణులు తీసుకుని ఉన్నప్పుడు సొలొమోను రాజుగారు ఒక 20 పట్టణాలని, 20 ప్రాంతాలని వారికి ఇచ్చారట. ఎవరి బిళ్ళరా, ఆ రోజున ఈ గలిలయ ఎవరి దగ్గరికి వెళ్ళినాడు? తూరు అనే ప్రాంతంలో చేరింది. అయితే గలిలయ ప్రాంతంలో ఉన్నవారు ఎవరిని చేర్చుకున్నారో తెలుసా దేవుని బిడ్డలారా? రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నారట. బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే వారిని చేర్చుకున్నారో మత్తయి సువార్త 4వ అధ్యాయములో గలిలయలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చూశారంటండి? వెలుగును చూశారు. దేవుని బిడ్డలారా, దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అక్కడ ఏముంది? చీకటి ఉంది. అక్కడ చీకటి ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసయ్య వెలుగై ఉన్నప్పుడు చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే సాతానునికి, అపవాదికి, వాడి తంత్రములకు దేవుని బిడ్డలారా అక్కడ ఏమైందో నిలయంగా ఉంది. గలిలయలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నారో ఈ గలిలయులందరూ దేవుని బిడ్డలారా ఆ చీకటి వారిని దూరమైంది, వెలుగుతో నింపబడ్డారు. ఈరోజు మీరు గమనిస్తారు కదా, అప్పుడప్పుడు మనము కొన్ని పండుగలకు, కొన్ని వివాహాలకు, కొన్ని వినోదాల కార్యక్రమానికి చాలా వెలుగు పెడతా ఉంటారండి. రకరకాల లైట్లు పెడతారు. దాన్ని చూసి మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం కదా. యేసయ్య గొప్ప వెలుగై ఉన్నాడు. ఏ వెలుగుగా ఉన్నాడు తెలుసా అండి? చీకటిని పారుకోలేటువంటి వెలుగుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి. మరి ప్రవక్తని ఒక వ్యక్తి ప్రవక్తను చేర్చుకుంటే ఆ ప్రవక్త ఫలము పొందుతామని మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో రాయబడింది కదా. ఇప్పుడు యేసయ్య ఎవరంటే ప్రవక్త కంటే గొప్పవాడండి. ఆయన చేర్చుకున్నటువంటి గలిలయులు ఏం చూస్తారో తెలుసా అండి దేవుని బిడ్డలారా? గొప్ప ఆనందంతో నింపబడ్డారు. వారి జీవితంలో చీకటి వెళ్ళిపోయింది, వారికి ఉన్న నష్టాలు వెళ్ళిపోయినాయి. యేసయ్య ఊరిలోకి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఆయన చేర్చుకొని వారు ఆనందించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించాలి. ఆయన చేర్చుకున్న కుటుంబంలో ఏముందో తెలుసా? అక్కడ మరణం వెళ్ళిపోయిందండి. యేసయ్యను చేర్చుకున్నటువంటి స్థలంలో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఈ రోజున గలిలయులు కూడా యేసయ్యను చేర్చుకోవడం వలన గలిలయుల జీవితంలో ఉన్నటువంటి 2వ మరణము అనబడినటువంటి అగ్ని గుండం వారికి దూరం అయిపోయి నిత్య జీవాన్ని పొందుకోవటానికి యేసయ్యను వారు చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని చేర్చుకోవాలి? అమలారా, ఈరోజు మనం ఎవరిని చేర్చుకోవాలి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ సెలవిస్తూ ఉన్న మాట ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారు ఒక రోజున ఎరుకో మార్గంలో వెళుతూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడు. ఆ ఇంటిలో యేసయ్యను చేర్చుకున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ ఇల్లు కూడా దేవుని బిడ్డలారా అబ్రహాము ఇల్లే, ఇతను అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువారు మాట్లాడలేదా? ఈరోజు మీరు గమనించండి. ఆయనను చేర్చుకున్న ఇల్లు, ఆయనను చేర్చుకున్నటువంటి కుటుంబం, ఆయన చేర్చుకునే వ్యక్తులు ఏమవుతారో తెలుసా అండి? రక్షించబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు మీరు గమనించాలి.
మరి లూకా సువార్తలో దేవుని బిడ్డలారా 10వ అధ్యాయములో 38వ వచనములో మార్త అనేటువంటి ఆమె యేసయ్యను తన ఇంట చేర్చుకొని అని రాయబడింది. మార్త యేసయ్యను ఎప్పుడైతే ఇంట చేర్చుకుందో దేవుని బిడ్డలారా, ఒకానొక రోజులో ఆ ఇంటిలో దుఃఖం ఉన్నప్పుడు యేసయ్య ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ చనిపోయిన లాజరును యేసయ్య బ్రతికించాడు కదా. ఈరోజు నువ్వు గమనించు, యేసయ్యను చేర్చుకున్న వారు వారి కన్నీరు పోతుంది. దేవుని బిడ్డలారా, అక్కడ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. కనుక ఆయనను చేర్చుకుంటే నీ జీవితంలో ఆనందం ఉంటుంది. అటు తరువాత నిత్య జీవానికి నువ్వు చేరతావు. దేవుడి మాటల ద్వారా నీ కుటుంబంలో ఆయన చేర్చుకోవడానికి కృప చూపించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో మిమ్మల్ని చేర్చుకొని గొప్ప వెలుగును ఆనందమును పొందుకునే కృప వారికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.